దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి అనేక లక్షణాలు ఉన్నాయండి. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన సర్వము ఉండువాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు, సమస్తమును చేయగలిగిన వాడు, ఈ సృష్టిని అంతను చేసినటువంటి వాడు. రకరకాల నామాలు ఆయనకుంది. అయితే ఆయనకు ఇంకొకటి కూడా ఉంది, ఆయన న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటలే లేఖన భాగంలో ఒక అన్య రాజు పలుకుతున్నట్లు మనము చూద్దాం. లేఖన భాగం నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈజిప్టు దేశపు రాజు అయినటువంటి ఫరో చెప్తూ ఉన్న మాటలు ఏంటంటే, ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అన్య దేశంలో ఉన్నటువంటి రాజు, ఐగుప్తు దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు ఫరో, ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, యెహోవా న్యాయవంతుడు, యెహోవా న్యాయవంతుడు, యెహోవా న్యాయవంతుడు. ఈ సర్వభూమిని, ఆకాశమును, సముద్రమును, సూర్యచంద్ర నక్షత్రములను, గ్రహాలను, ఈ విశ్వమును సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు న్యాయవంతుడు అని అతను సాక్ష్యం ఇస్తున్నాడండి. ఈ లోకంలో, ఈ రోజుల్లో అనేకులు ఆయన ఇట్లా, ఈయనెట్లా, దేవుడు అది ఇది రకరకాల డిబేట్లు పెట్టుకుంటూ వారి బుర్రలోకి వచ్చిన మాటలు, ఆలోచనలు చొప్పున చెప్తున్నారు. కానీ అసలు నిన్ను నీవు పరిశీలన చేసుకో మనుష్యుడా. నువ్వు దేవుని గురించి ప్రశ్నించి ఆయనను గురించి డిక్లేర్ చేసే అంత శక్తి, అంత పరిశుద్ధత, అంత మంచితనం, నీతి నీ దగ్గర లేదు మనుష్యుడా. దయచేసి గమనించండి. యెహోవా న్యాయవంతుడే. ఇక్కడ ఫరో అంటున్నాడు, ఆయన న్యాయవంతుడు, నేను నా ప్రజలు దుర్మార్గులమి అని ఒప్పుకొని సాక్ష్యం ఇస్తాడు. ఓ మనుష్యుడా, నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు. దేవుడికి అట్లా చేశాడు అన్యాయస్తుడు, ఎట్లా చేశాడు అన్యాయస్తుడు అని నువ్వు చెప్పుకుంటున్నావంటే నువ్వు ఈ లోక సంబంధివి, చీకటి సంబంధివి, దేవునిని గుర్తెరగనటువంటి వాడివనే అర్థం. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. ఆయన న్యాయవంతుడంటే ఆయన ఏం చేసినా ఒక రీజన్ ఉంటుంది, ఆయన ఏం చేసినటువంటి ఒక కారణం ఉంటుంది. ఆయన న్యాయంగానే ఉంటాడు, అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఆయన న్యాయం కాకపోతే, ఆయనలో న్యాయం లేకపోతే ఆయన దేవుడు కాదు కదా. పక్షపాతం ఉంటే దేవుడు ఎట్లా అవుతాడు? యెహోవా న్యాయవంతుడు అని ఒక అన్య దేశపు రాజు, ఐగుప్తు దేశపు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ మనస్సులో ఇప్పటి వరకు కొన్ని సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకో. దేవుడు ఎవరో ముందు తెలుసుకో. ఆ దేవుడు న్యాయవంతుడు. ఆయన చేసినటువంటి అన్ని న్యాయమే. మన కంటితో చూస్తే, మన ఆలోచన చూస్తే అవి అర్థం కాదు. కానీ ఆత్మ జ్ఞానముతో మనం ఆలోచించినప్పుడు ఆయన క్రియలు మనకి అగోచరములని, అవి మనకి ఆయన స్పష్టంగా తెలియచేస్తాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా న్యాయవంతుడు. ఆ న్యాయవంతుని మనము ఆశ్రయించి ఆ న్యాయవంతుని మనం వేడుకున్నప్పుడు మన జీవితాలలో మేలులు, దీవెనలతో నింపి తృప్తిపరిచి ముందుకు నడిపిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.